ఇక కొత్త వారికి చేయూత వచ్చే నెలలో మంజూరుకు కసరత్తు. ఇది పెన్షన్ రేపటి నుంచి అందుబాటులోకి వెబ్సైట్. దరఖాస్తులకు 2 వారాలు, పరిశీలనకు మరో 2 వారాలు. జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల ఆమోదానికి ఇంకో 10 రోజులు ఉంటుందంట. రేపటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు అంట. ఏంది చూద్దాం ఒకసారి. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరుకు కసరత్తు మొదలుపెట్టింది. అర్హులైన వారికి నెల నెల ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వీలైనంత తొందరగా కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే నెలలోపే ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. నూతన పెన్షన్లకు సంబంధించిన సోమవారం నుంచి చేయూత వెబ్ పోర్టల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల స్వీకరణకు 2 వారాలు గడువు ఇవ్వనున్నారు. మరో 2 వారాల పాటు దరఖాస్తుల పరిశీలన చేయనున్నారు. అనంతరం వాటిని 10 రోజుల్లోనే జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు ఆమోదించనున్నారు. మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తవడానికి 5-6 వారాలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16న ములుగు జిల్లాలో హ్యామ్ విధానంలో గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి ప్రారంభించారు. అక్కడ జరిగే బహిరంగ సభలోనే కొత్త పెన్షన్ల మంజూరును ప్రకటించే అవకాశం ఉంది. ప్రాసెస్ ఇలా: కొత్త పెన్షన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తు ఫారాన్ని చేయూత వెబ్ పోర్టల్ అంటే cheyyuta.telangana.gov.in ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. మీ సేవా కేంద్రాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, మండల సమాఖ్యలు, మున్సిపల్ ఆఫీసులు, వార్డు కార్యాలయాల్లో ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కల్పించనున్నారు. అప్లికేషన్ సమర్పించిన అనంతరం దరఖాస్తుదారుడికి వివరాలను ఐటీ శాఖకు చెందిన 360 సమగ్ర వేదిక డేటాబేస్ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ, డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్కు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. వెరిఫికేషన్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుడికి అర్హతలను పరిశీలించి చేయూత సామాజిక భద్రత పెన్షన్ నిబంధనలు అనుగుణంగా ఉన్నారా లేదా అన్నది నిర్ధారిస్తారు. అర్హులకు మాత్రం జాబితాలో ఇస్తారంట. ఇక ఇంట్లో ఉద్యోగులు ఉంటే నో పెన్షన్ అంట. భూమి 4 వీలర్ ఉన్న నో ఛాన్స్ అంట. పాత పెన్షన్దారులకు యథావిధిగా కంటిన్యూ చేస్తారంటే కొత్త వారికి మాత్రం 4 వీలర్ ఉన్న అంటే కారు ఉన్న భూములు ఉన్న నో ఛాన్స్ అంట. ఇక సగం మందిని తీసేయాలి ఇక్కడ నుంచి. రేషన్ కార్డులు నాకు తెలిసి ఒక 75% తీసేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. రేషన్ కార్డు చాలామంది ఉద్యోగస్తులు, చాలామంది కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు, కమర్షియల్ బంగ్లాలు, విల్లాలు ఉన్నోడికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. దానికి మనకు చిత్తశుద్ధి లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ రేపటి నుంచి మాత్రం కొత్త పెన్షన్లు అంటే ఎప్పుడెప్పుడు పెన్షన్లు ఎదురు చూస్తూ ఉండండి. భర్తలు కోల్పోయిన భార్యలు, వితంతువులు ఉంటారు. సింగిల్ మహిళలకు పెన్షన్లు రాకుండా ఉంటారు. వృద్ధులై పెన్షన్ల కోసం 10 సంవత్సరాలు తిరిగి చెప్పులు అరిగేలా తిరిగినా కూడా పెన్షన్లు రాని వ్యవస్థలో అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఇవ్వలేదు. సో ఆ కోణంలో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మాత్రం ముందు వరుసలోకి వస్తూ ఉంది. రేపటి నుంచి పోర్టల్ మీకు అందుబాటులో ఉంటుంది. ఏ పోర్టల్ అనేది cheyyuta.telangana.gov.in మీకు అందుబాటులో ఉంటుంది. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా అప్లికేషన్లు పెట్టుకో ఛాన్స్ ఉంటుంది. ఇది 5-6 వారాల తర్వాత దీన్ని ప్రాసెస్ చేసి కొత్త పెన్షన్లు మాత్రం ఇచ్చే ఛాన్స్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే ఇస్తారా? తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం చేసి 4 రోజులు గడపాలి కాబట్టి 4 రోజులు గడుపుతారా అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది. ఇది కొత్త పెన్షన్లు ఎవరికి మంజూరు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ పోర్టల్ దరఖాస్తు చేసుకోవాలి అనేది పూర్తి వార్త